నువ్వు సూపర్ రా. ఎంజాయ్ చేసిందంతా బయటకి చెప్పుకోగలుగుతున్నావు. నువ్వు చెప్పుకో, ఎవడొద్దన్నాడు? కుదరదురా. ఏ అది నాకు మీ ఆవిడకి మధ్య జరిగింది, ఎవరికి చెప్పొద్దని ఒట్టేయించుకుందిరా. బంగారం, ఇలా దొంగచాటుగా కలుసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? నేనా? నిన్న? అదేంటి, నాతో లైఫ్ లాంగ్ ఉంటా అన్నావు కదా? లైఫ్ లాంగ్ ఉంటా అన్నాను కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు కదా. ఏంట్రా బావా మొహం మాడిపోయిన పెసరట్లా పెట్టావు? నాకు గ్రామర్ రావట్లేదు, మా లెక్చరర్ కాలేజీ తిడుతుందిరా. అంతేనా? ఇందా 10 రూపాయలు, ఇక నీ ప్రాబ్లం సాల్వ్. ఏట్రా అలా చూస్తావు? 10 రూపాయలతో ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కో, పిచ్చ గ్లామర్ వచ్చేస్తుంది. ఏమండి, ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు ఉగాది, పైగా కొత్త సంవత్సరం. త్వరగా రండి. సారీ బంగారం, ఈరోజు నేను ఇంటికి రాను. ఏ? ఈరోజు దెబ్బలు తిన్నా తిట్లు తిన్నా సంవత్సరం మొత్తం ఇలాగే ఉంటుంది. ఈ ఒక్క రోజున దూరంగా ఉంటాను బంగారం. సేమ్ ఫీలింగ్ అండి. కొత్త సంవత్సరం కూడా మీరొస్తే పాతగా ఉంటుంది. అదే కొత్తగా ఎవరైనా వస్తే బాగుంటుంది. ఏంటమ్మా మొన్న మా ఆవిడ ఐ లవ్ యూ చెప్తే ఆలోచిస్తున్నావంట, నిన్న అన్నయ్య అని పిలిచావట? అదే అంకుల్, మా డాడీ ఒక ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మీ డాడీ అక్రమ సంబంధం పెట్టుకోవడానికి మా వాడిని అన్నయ్య అని అనడానికి సంబంధం ఏముందమ్మా? మా డాడీ అక్రమ సంబంధం పెట్టుకుంది మీ ఆవిడతోనే. ఓహో, ఇందుకా అక్క నీ ఇంట్లో ఉంటానన్నది? నువ్వు చేసిన పనికి నేను చంపేయాలే. ఎందుకే దాని తిడుతున్నావు? కాలేజ్లో ఎవడికో ముద్దిస్తూ దొరికిపోయింది ప్రిన్సిపల్ కి. వాడు టీసీ ఇచ్చి పంపించేశాడు దీన్ని. అవునా? అదేంటే నిన్న రాత్రి ముద్దు పెట్టి నా లైఫ్ లో ఫస్ట్ టైం ఫస్ట్ కిస్ నీదే బావా అన్నావు. హర్ష, చెప్పు. మా ఆయన ఉన్నాడు కదా. ఇంకెక్కడున్నాడు? అని నువ్వు చంపేస్తేనే కదా ఆడి ప్లేస్ లో నేను రీప్లేస్ అయింది. అబ్బా, ముందు నుంచి చెప్పేది విను. నువ్వు మ్యాజిక్స్ బాగా చేస్తావు కదా, ఒకసారి మా ఆయన ఆత్మతో మాట్లాడిచ్చావా? అంటే ఆత్మలతో మాట్లాడించాలా? ఏం మాట్లాడుతావేంటి? దొంగ సచ్చినోడు చచ్చే ముందు నా నంబర్ ఒకటి డిలీట్ చేశాడు. ఎవరిది? నా పాతలు ఎవరిదిలే. బంగారం, నీకో సీక్రెట్ చెప్పనా? చెప్పు. మన పెళ్లికి ముందు నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను తెలుసా? అదేమైనా పెద్ద సీక్రెటా? అలా అయితే నేను పెళ్లికి ముందు 10-15 మందిని లవ్ చేశా.